గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళా గవర్నర్ తమిళిసై విషయంలో కూడా గతంలో బీఆర్ఎస్ సభ్యులు వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. సభలో గవర్నర్తో ఎలా మాట్లాడిస్తారో అని ఇంగిత జ్ఞానం బీఆర్ఎస్కి లేదా అని ఆయన ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలపైనే గవర్నర్ ప్రసంగంలో చెప్పారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ గానీ కామారెడ్డి డిక్లరేషన్ గానీ ఇచ్చిన అంశాలని ఒక్కటొకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే వీళ్ళ గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. మీకు తెలియదా గవర్నర్ ప్రసంగం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా? మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, మేము సంవత్సర కాలంలో చేస్తా ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు, మీరు హైదరాబాద్లో పరిమితమైనారు. 10 ఏళ్ళలో మీరు బీసీలకు ఏం వెలుగబెట్టారు? ఒక్క డిపార్ట్మెంట్కి ₹1 ఇచ్చిన పాపాన పోయినారా? కుల సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజలకు తెలియదా? కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ మీకు లక్షల కోట్లు దోచిపెట్టిందన్న విషయం ప్రజలకి తెలుసు. మీరు స్ట్రెచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి వల్ల స్ట్రెచర్ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను కేటీఆర్కి సవాల్ విసురుతున్న, తెలంగాణ తల్లి గాని రాజీవ్ గాంధీ విగ్రహం గాని ముట్టుకొని చూడు, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడదీసుకొడతారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి. మీ కుటుంబం ఈ దేశం కోసం ఏం చేసిందయ్యా? తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలు ఆరాధించుకున్న తల్లిగా దైవం. ఆ దైవాన్ని ముట్టుకుంటే మసైపోతా తప్ప ఇంకేం ఉండదనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామనరేష్ అందిస్తారు. రామనరేష్, ఏంటి మొత్తానికి డి అంటున్నారు అధికార పక్షం విపక్షం, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. లోపల హాట్గా జరిగిన అంటే ఏదైతే గవర్నర్ ప్రసంగం జరిగిందో యాక్చువల్గా అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ మాటల యుద్ధం అంతా బయట మీడియా పాయింట్ వద్ద జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం అంతా కేవలం పీసీసీ కార్యాలయంలో జరిగే ప్రెస్ మీట్ ఏ విధంగా ఉందో అదే విధంగా గవర్నర్తో మాట్లాడించారు. ఏదైతే పీసీసీ రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే స్క్రిప్ట్ని గవర్నర్ అసెంబ్లీలో చదివారు అని చెప్పేసి కేటీఆర్ విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా వైఫల్యాలను ఎక్కడా ప్రస్తావించలేదు. వాళ్ళు చెప్తున్న అన్ని అబద్ధాలు. గవర్నర్ని కూడా మోసం చేస్తూ వాళ్ళంతా కూడా తప్పులు తడగా నివేదిక ఇచ్చారు కాబట్టి ఆ తప్పులన్నీ గవర్నర్ చేత చదివించారు. ఇది గవర్నర్ వ్యవస్థను కించపరిచేలాగా ప్రభుత్వం వ్యవహరించిందంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని కానీ అదేవిధంగా సెక్రటేరియట్ బయట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పీసీసీ కార్యాలయానికి పంపిస్తామని చెప్పేసి ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం లేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేటీఆర్ తన స్థాయిని మించి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే కేటీఆర్ ఈ రోజు గవర్నర్ వ్యవస్థను కించపరిచేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి గతంలో కూడా గవర్నర్గా పనిచేసిన తమిళిసైని కూడా ఆయన విమర్శించారు, ఆమెను కించపరిచారు అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే కేటీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా తాను అంటే కేసీఆర్ ఈరోజు సభకు వచ్చారు, తాము కేసీఆర్ రావడానికి స్వాగతిస్తాము, కానీ కేసీఆర్ రాకుండా సభకు రాకుండా ఉంటే తాను మొదటి పేజీలో వస్తా అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సెక్రటరీ దగ్గర ఉన్న కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అయితే ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ విగ్రహాలపై చేయి వేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోరు, బట్టలిప్పి తీసి కొడతారు అంటూ కూడా ఆయన పీసీసీ అధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం అయితే అసెంబ్లీ సమావేశాలు అంటే తొలి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగానే ఇటు అధికార పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అసెంబ్లీలో సాగాల్సిన ఈ ఏదైతే మాటల యుద్ధం ఉందో ఇది ఈ మీడియా పాయింట్ వేదికగా ఈ మాటల యుద్ధం కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చాలా హాట్గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రామరాజు, రోజులో వచ్చే అవకాశం ఉంటుందా?
లేదా హాజరించుకోవడం కోసమే వచ్చారంటే ఏమన్నా మరి దానికి సంబంధించిన ఏమైనా వార్తలు వస్తున్నాయి, అందులో ఎంత మేర నిజం ఉందంటారు? కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆయన ఈరోజు గవర్నర్ ప్రసంగం రోజు మాత్రం అయితే ఉదయం గంట ముందే, అంటే గవర్నర్ ప్రసంగం 11 గంటలకు ప్రారంభమవుతుంది, కానీ ఆయన మాత్రం ఒక గంట ముందే 10:30 కల్లా ఆయన సమావేశానికి రావడం జరిగింది. వచ్చి అక్కడ బీఆర్ఎస్ ఎల్పీలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కలవడం జరిగింది. అదేవిధంగా ఆయన సభకు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా హుందాగా వ్యవహరించారు. మిగతా సభ్యులు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కొంత ఆందోళన, అంటే రైతుల గురించి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినా కూడా ఆయన ఎక్కడ దేనికి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఆ ప్రసంగం అంతా పూర్తి అయ్యే వరకు కూడా ప్రశాంతంగా ఆయన వినడం జరిగింది. అదేవిధంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ ఈ రోజు సమావేశంతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం ఉంది. మిగతా రోజులు మాత్రం ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం అయితే కనపడట్లేదు. ప్రధానంగా ఏంటంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళిద్దరూ పార్టీకి సంబంధించిన పూర్తి వ్యవహారాలని చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటారని చెప్పేసి, అదేవిధంగా నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలకంగా అంటే కొన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టాలి, 15 నెలల కాలం పూర్తి అయిపోయింది, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయడం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఈసారి సమావేశాల్లో గట్టిగా నిలదీయాలని చెప్పేసి ఆయన సూచనలు చేసింది. అదేవిధంగా రైతు సమస్యలపై, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా మహిళలకి ఇచ్చిన హామీలు ఏవి అమలు కావడం లేదు కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా గట్టిగా నిలదీయాలి, ఎక్కడ కూడా తగ్గొద్దు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సభలో గట్టిగా నిలదీయాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. కాబట్టి ఈ సమావేశాలు చాలా హాట్గా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కేసీఆర్ మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు హాజరవుతారని చెప్పి మనకున్న సమాచారం. రాజు రామ్ నరేష్, అంటే కేటీఆర్ మాట్లాడుతూ కూడా గవర్నర్ ప్రసంగం అంతా కూడా గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు, ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, ఆయన ప్రసంగంలో ఆయన స్థాయిని తగ్గించారు అని చెప్పని కేటీఆర్ విమర్శలు చేశారు. మరి దీనికి ఏంటి అధికార పక్షం దానికి సంబంధించిన రిప్లై ఇచ్చారా? అంటే ఇక్కడ గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో ఆ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి యాక్చువల్గా రేపు సభలో అంటే ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ సందర్భంగా ఇటు అధికార పార్టీ కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు తమ ఏదైతే తాము ఏమనుకుంటున్నామో అది సభా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మీడియా పాయింట్ వద్ద, అంటే గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత మీడియా పాయింట్ వద్దకు వచ్చి అక్కడే ఇరు పార్టీలు, అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా పీసీసీ కార్యాలయంలో రాసిన స్క్రిప్ట్ ఉంది, అదే స్క్రిప్ట్ని గవర్నర్ చేత చదివించారు. గవర్నర్ వ్యవస్థను తప్పుదోవ పట్టించేలాగా ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది, ఆ తప్పులనే గవర్నర్ చదివారు అని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈ వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థను కించపరిచారు, ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తున్నామని చెప్పి గవర్నర్ చదివారు, దీంట్లో తప్పులు ఎక్కడ ఉన్నాయి, ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి పీసీసీ అధ్యక్షుడు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇటు అధికార పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే ఈ విధంగా ఉంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత రోజు రోజు ఈ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అయితే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి, అదేవిధంగా ప్రభుత్వం కూడా వీటికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. రాజు రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెబుతుందేమో, లేదా రాబోయే బడ్జెట్ లో ప్రజలకిచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో, లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా